Good evening, students. Welcome to the online class of AVN Period College. Welcome to the skill development course, that is dairy technology. See, last class I have started the unit 3 and completed first topic. And today I am going to explain the second topic of the third unit. Third unit lo second topic start cheyadam. Enti title ante important feed ingredients. ఇది టైటిల్, ఇంపార్టెంట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్. అంటే క్యాటిల్కి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేటువంటిది పెట్టాలి, క్యాటిల్స్కి అంటే పశువులకి ఏ రకమైన ఫుడ్ పెట్టాలి, ఆ ఫుడ్లో ఏ రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అలాగే ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్ కాన్సన్ట్రేషన్, అలాగే ఫైబర్, ఎనర్జీ ప్రొడక్షన్ ఎంత ఉండాలి, ఇదంతా కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు. సో దీంట్లో ఈ ఏమున్నాయటువంటి చూస్తే ఫీడ్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఇన్ క్యాటిల్ రేరింగ్. అన్నిటికంటే క్యాటిల్ ప్రొడక్షన్లో లేదా క్యాటిల్ రేరింగ్ అంటే పశువుల పెంపకంలో, పాలు ఇచ్చేటువంటి పశువుల పెంపకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాటికి పెట్టేటువంటి మేత, ఫీడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అది ఎవరైతే డైరీ ఫార్మర్స్ ఉన్నారో, అంటే ఈ పాడి పరిశ్రమని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టేటువంటి మొత్తం పెట్టుబడిలో 50 to 60% ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఆ క్యాటిల్ యొక్క ఫీడింగ్కి అవుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees వాళ్ళకి ఖర్చు అయింది అనుకోండి ఆ క్యాటిల్ రేరింగ్కి, అంటే పశువుల పెంపకానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయిందంటే ఆ 1 lakhలో 50 to 60,000 rupees వాళ్ళకి ఫీడ్గా ఖర్చు అవుతుంది. ఫీడ్ వాటికి పెట్టేటువంటి క్యాటిల్ కౌకి లేదా బఫెలోస్కి పెట్టేటువంటి ఫీడ్ ఏదైతే ఉంటుందో, దాణా అంటాం కదా, ఆ ఆహారానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. నెక్స్ట్, క్యాటిల్ ఫీడ్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ రఫేజ్ అండ్ కాన్సన్ట్రేట్స్. క్యాటిల్ ఫీడ్ని 2 రకాల కింద డివైడ్ చేస్తారు. రఫేజ్ అండ్ కాన్సన్ట్రేట్స్ అనే 2 types కింద డివైడ్ చేస్తారు. రఫేజ్ ఈజ్ హై ఫైబర్ అండ్ ఫైబర్. రఫేజ్ అనేటువంటిది ఏంటంటే ఫైబర్ ఎక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి మెటీరియల్ని, ఫుడ్ని, ఫీడ్ని ఏమంటారంటే ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి పీచు పదార్థం ఎక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఫీడ్ని ఏమంటారంటే రఫేజ్ అంటారు. అలాగే దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ అంటే గడ్డి, అలాగే ప్లాంట్ మెటీరియల్ అంటే ట్రీస్ లేదా ప్లాంట్స్ యొక్క లీవ్స్ అని కట్ చేసి, ఆకులు, అలాగే బ్రాంచెస్ ఇవన్నీ కట్ చేసి పెడతా ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా రఫేజ్లోకి వస్తుంటాయి. దాంట్లో ఫైబర్ ఎక్కువ, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెండవది కాన్సన్ట్రేట్ అంటే మెయిన్గా దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ అంటే ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ప్రోటీన్, ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ అండ్ ఎనర్జీ, దాన్ని కాన్సన్ట్రేట్ అంటారు. సో ఇక్కడ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సమ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ సప్లై టు ది క్యాటిల్స్. క్యాటిల్కి పెట్టేటువంటి ఫుడ్, వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయనేటువంటిది కొన్ని దీంట్లో చూద్దాం. ఫస్ట్ మెయిజ్ అంటే ఏంటి? మొక్కజొన్న. మెయిజ్ అంటే మొక్కజొన్న లేదా కార్న్ అని కూడా అంటాం దాన్ని. మెయిజ్ అనొచ్చు లేదా కార్న్ అని కూడా అనొచ్చు. ఇట్ హ్యాస్ హై ఎనర్జీ అంటే లో ఫైబర్. మెయిజ్ లేదా కార్న్, మొక్కజొన్నలో హై ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, లో ఫైబర్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దీంట్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 8 to 13% ప్రోటీన్ ఉంటుంది. దాంట్లో 8 to 13%, 8 నుంచి 13% ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్, మెయిజ్ అనేటువంటిది జనరల్గా ఏంటంటే ఈ ఫార్మ్ యానిమల్స్కి అంటే క్యాటిల్కి, కౌకి లేదా బఫెలోస్కి ఆ మెయిజ్ అనేటువంటిది ఎలా పెట్టాలంటే వాటికి డైరెక్ట్గా మొక్కజొన్న కంకిళ్ళు లేదా మొక్కజొన్న గింజల్ని డైరెక్ట్గా పెట్టకూడదు. యూ షుడ్ నాట్ గివ్ ది రా గ్రెయిన్స్ ఆఫ్ ది కార్న్ ఆర్ మెయిజ్. దీస్ గ్రెయిన్స్ షుడ్ బి క్రష్డ్ అండ్ మేకింగ్ దమ్ ఇంటూ పౌడర్. దాన్ని ఆ మొక్కజొన్న గింజలను వాటిని బాగా క్రషింగ్ చేయాలి. క్రషింగ్ అంటే మెత్తగా చేసి
పౌడర్గా చేసి పౌడర్ని వాటికి దాణా కింద పెట్టడం అనేటువంటి చేయాలి. అందుకే క్రషింగ్ అనేటువంటి చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ దే షుడ్ బి స్టోర్ వెల్, అదర్వైజ్ దే మే బి స్పాయిల్డ్. ఈ ఏదైతే ఈ మొక్కజొన్న పిండి లేదా మొక్కజొన్న కంకులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా స్టోర్ చేయాలి, నిల్వ చేయాలి. అదర్వైజ్ దే మే బి స్పాయిల్డ్. లేకపోతే అవి ఏమవుతాయంటే పాడైపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. అందుకని జాగ్రత్తగా స్టోర్ చేయాలి. నెక్స్ట్ రెండోది బజ్రా. బజ్రా అంటే సజ్జలు అంటారు తెలుగులో ఏమంటారంటే సజ్జలు చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి ఇవి. దీంట్లో ఇట్ హ్యాస్ 8 to 12% ఆఫ్ ప్రోటీన్. 8 to 12%, 8 నుంచి 12% ప్రోటీన్ ఉంటుంది దాంట్లో సజ్జల్లో. మనకు కూడా తింటాం, మనుషులు కూడా సజ్జలు, రాగులు, అలసందలు ఇలాగ అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ సజ్జలు బజ్రా అనేటువంటి కూడా ఈ క్యాటిల్ ఫీడ్ కింద ఇస్తూ ఉంటారు. దీంట్లో సీడ్స్ ఆర్ హార్డ్. ఈ బజ్రా సీడ్స్ సజ్జల యొక్క గింజలు ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి. హెన్స్ దే షుడ్ బి క్రష్డ్. వాటిని కూడా మెత్తగా నూరి ఆ పౌడర్ లాగా ఉన్నదాన్ని వాటికి పెట్టాలి. వాటర్లో కలిపేసి కుడితి కింద పెడుతూ ఉంటారు అన్నమాట దాన్ని. సో అది. నెక్స్ట్ మూడోది స్వర్గం అంటే జొన్నలు. మెయిజ్ అంటే మొక్కజొన్న లేదా కార్న్ అన్న మొక్కజొన్న. బజ్రా అంటే సజ్జలు. ఇక్కడ స్వర్గం అంటే జొన్నలు. ఇవి కూడా సిమిలర్ టు మెయిజ్. ఇవి కూడా ఎలా ఉంటాయంటే మెయిజ్ మొక్కజొన్న లాగానే ఉంటాయి, బట్ హ్యావింగ్ హై ప్రోటీన్, లో ఫ్యాట్ దాన్ మెయిజ్. మెయిజ్ కంటే మొక్కజొన్న కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. సో అది స్వర్గంలో. నెక్స్ట్ దీన్ని కూడా గ్రైండ్ చేయాలి. దీన్ని కూడా స్వర్గం కూడా జొన్నలు కూడా మెత్తగా చేసి వాటిని మాత్రమే పెట్టాలండి, అప్పుడే డైజెస్ట్ అవుతారు. నెక్స్ట్ రైస్లో కూడా ఏంటంటే మనం రైస్ ఎలాగైతే తింటామో అలాగే క్యాటిల్ కూడా రైస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టడానికి అవకాశం ఉంది. సో ప్రోటీన్ అండ్ ఎనర్జీ కంపేర్ టు ది మెయిజ్. దీంట్లో కంపారబుల్ టు ది మెయిజ్. మొక్కజొన్న లాగానే రైస్లో కూడా ప్రోటీన్, ఎనర్జీ అనేటువంటివి ఉంటాయి. రైస్ బ్రాన్ అంటే చూడండి, ఈ ఏదైతే మనకి వరి ధాన్యం ఉందో ధాన్యం పొట్టు ఉంటుంది చూడండి పైది, దాన్ని రైస్ బ్రాన్ కింద చేసి దాన్ని ఓకా అని చెప్పి పిలుస్తూ ఉంటారు మనం. దాన్ని వీటికి దాణా కింద ఇస్తూ ఉంటారు. దాంట్లో కూడా మంచి ప్రోటీన్, తర్వాత బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, అలాగే దాంట్లో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ దీంట్లో ఇవి కాకుండా ఇంకా రైస్ బ్రాన్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని అవన్నీ కూడా ఎక్కువ పెట్టాలండి. నెక్స్ట్ వెజిటేబుల్ ప్రోటీన్స్. దీంట్లో మెయిన్గా వెజిటేబుల్ ప్రోటీన్స్ అనేటువంటివి ఏమున్నాయి. వెజిటేబుల్ ప్రోటీన్స్ అంటే ఈ క్యాటిల్ పెట్టేటువంటి ఫుడ్లో వెజిటేబుల్ అంటే వెజిటేబుల్స్ నుంచి వచ్చేటువంటి ఆయిల్స్ తీసేసిన తర్వాత వచ్చేటువంటి కేక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోటీన్ కింద పెట్టవచ్చు అండి. ఏమన్నాయంటే దాంట్లో ఫస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ అంటే ఏవైతే వేరుశెనగ గింజలు ఉన్నాయో వేరుశెనగల్ని ఆ మిల్లులో వేయడం వల్ల మిల్లులో నుంచి ఆ వేరుశెనగల నుంచి నూనె వచ్చేస్తూ ఉంటుంది, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది. ఆ సెపరేట్ అయిపోయిన తర్వాత ఆ మిగిలినటువంటి వేరుశెనగ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ అంటారు. దాన్ని నూనె అంతా వచ్చేస్తుంది, వచ్చేగా మిగిలినటువంటి ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కేక్గా మార్చి దాన్ని వాటికి పశువులకి మేత కింద పెడతా ఉంటారు. సో అది గ్రౌండ్నట్ కేక్ అంటే, ఆయిల్ కేక్ అంటే. దీంట్లో 45% ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో గ్రౌండ్నట్ ఆయిల్ కేక్లో 45% ప్రోటీన్, హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. అలాగే దీంట్లో మెయిన్గా అంటే బెస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్ ఇది. లైఫ్ స్టాక్కి, క్యాటిల్స్కి బెస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్ ఏదంటే ఈ గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ ఇది. అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ హ్యాస్ 45% ప్రోటీన్స్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12 అండ్ కాల్షియం. దీంట్లో ఆ వేరుశెనగ యొక్క అచ్చు ఏదైతే ఉందో అంటే నూనె తీసేగా వచ్చినట్టు వేస్ట్ ద్వారా తయారైనటువంటి అచ్చు కేక్ అంటారు దాన్ని. దాంట్లో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది దానికి. సో అందుకనే వాటిని ఎక్కువగా క్యాటిల్కి పెట్టాలి. నెక్స్ట్ రెండోది సోయాబీన్ మీల్.
చూడండి, మనం సోయాబీన్స్ని ఫుడ్గా తీసుకుంటూ ఉంటాం. హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది సోయాబీన్స్లో. ఒకవేళ సోయాబీన్స్ అనేటువంటి డైరెక్ట్గా తీసుకోలేకపోతే ఆ సోయాబీన్స్ నుంచి ఏం చేస్తారంటే మీల్ మేకర్ తయారు చేస్తారు. మీల్ మేకర్, ఆ మీల్ మేకర్ని మనం రకరకాలైనటువంటి ఆ కర్రీస్లో వాటిలో మీల్ మేకర్ తీసుకుంటూ ఉంటాం. అది హైయెస్ట్ ప్రోటీన్ అది. అలాగే క్యాటిల్స్ పెట్టేటువంటి ఫుడ్లో కూడా ఈ సోయాబీన్స్ నుంచి వచ్చినటువంటి మీల్ ఏదైతే ఉందో దాన్ని వాటి క్యాటిల్కి పెడితే మంచి ప్రోటీన్ అనేటువంటిది వాళ్ళకి అందే అవకాశం ఉంటుంది. అదొకటి. మంచి అమైనో యాసిడ్స్ ఉంటాయి, 44% ప్రోటీన్స్ ఉంటాయి, మంచి అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగే మిగతా వాటిలాగానే దీంట్లో ఏంటంటే ఈ సోయాబీన్స్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దాంట్లో టాక్సిక్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి, విష పదార్థాలు ఉంటాయి సోయాబీన్స్లో. అందుకని సోయాబీన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫుడ్గా తీసుకోకూడదు. మనమైతే ఏం చేయాలంటే సోయాబీన్స్ని ఒక 10 అవర్స్ పాటు నానబెట్టి ఆ తర్వాత నానినటువంటి సోయాబీన్స్ని తీసుకుని మళ్ళీ ఉడకబెట్టి బాయిల్ చేయాలి అట్లా వాటర్లో. బాయిల్ చేసి ఆ తర్వాత మన కర్రీస్లో అట్లా ఉపయోగించుకోవాలి. అంటే అంత చేస్తే తప్ప దాంట్లో ఉన్నటువంటి టాక్సిక్ మెటీరియల్ అంటే విష పదార్థాలు అనేటువంటివి తొలగించలేము మనం. అది ఇంత చేస్తేనే అవి విష పదార్థాలు అనేటువంటి న్యూట్రల్ అవుతాయి. మరి అలాగే క్యాటిల్కి పెట్టేటప్పుడు ఈ సోయాబీన్స్ డైరెక్ట్గా పెట్టకూడదు అక్కడ. అందుకని దాంట్లోంచి తీసినటువంటి మీల్ ఏదైతే ఉందో, మీల్ మేకర్ ఏదైతే ఉందో, ఇలాంటి వాటిని మాత్రం అటు పెట్టాలి. సో అది మెయిన్గా దాంట్లో. అందుకని తప్పనిసరిగా ఏంటంటే ఈ సోయాబీన్స్ని హీట్ చేయాలి. ఫస్ట్ నానబెట్టి హీట్ చేసి ఆ తర్వాత క్యాటిల్కి ఫుడ్గా పెడితే అది డైజెస్ట్ చేసుకుంటుంది దాన్ని. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ కేక్. సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ అంటే చూడండి, సన్ఫ్లవర్ గింజలు ఉంటాయి కదా, సీడ్స్, దానిలోంచి సన్ఫ్లవర్ ఆయిల్ తీస్తారు మనకి. ఆ ఆయిల్ తీసేగా మిగిలినటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కేక్ కింద మార్చి వీటికి ఈ క్యాటిల్ ఫుడ్గా పెడుతూ ఉంటారు. అది సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ అంటారు. దాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎంత ప్రోటీన్ ఉండొచ్చు అంటే 40% ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. అండ్ హై అమౌంట్స్ ఆఫ్ విటమిన్స్, మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. బట్ ఇట్ హ్యాస్ షార్ట్ లైఫ్. కానీ ఈ ప్రొద్దుతిరుగుడు యొక్క గింజల నుంచి తీసినటువంటి కేక్ ఏదైతే ఉందో ఆ సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండదు. ఇట్ హ్యాస్ వెరీ షార్ట్ లైఫ్. హెన్స్ దే షుడ్ బి యూజ్డ్ క్విక్లీ. తప్పనిసరిగా తొందరగా ఉపయోగించేసుకోవాలి దాన్ని. అదొకటి మెయిన్గా. జనరల్గా సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ కాఫ్స్. కాఫ్స్ అంటే దోళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న పిల్లలు. ఆ దోళ్ళకి వాటికి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ని ఇటువంటి వాటిని పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే తొందరగా డైజెస్ట్ చేసుకోలేవు అది. నెక్స్ట్ 4వది కోకోనట్ మీల్. కోకోనట్ అంటే కొబ్బరిని ఏం చేస్తారంటే బాగా కొబ్బరి తీసుకుని చెక్కల్ని దాంట్లో నుంచి కొబ్బరి నూనె తీసేసిన తర్వాత మిగిలినటువంటి ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ని ఈ కోకోనట్ ఆయిల్ కేక్ కింద మార్చి లేదా కోకోనట్ మీల్ కింద మార్చి వాటిని క్యాటిల్స్కి ఫుడ్గా పెడుతుంటారు. దీంట్లో 20 to 26% ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. అలాగే 2.5% to 6.5% ఆయిల్ కాంటెంట్ ఉంటుంది దాంట్లో. 2.5 to 6.5% ఆయిల్ కాంటెంట్ అంటే ఫ్యాట్ కాంటెంట్ ఉంటుంది దాంట్లో. దీంట్లో జనరల్గా ఏంటంటే ఈ ఆయిల్ లేకుండా పెట్టాలి. అట్లకి ఆయిల్ ఉంటే కనుక వాటికి ఏమవుతాయంటే క్యాటిల్స్కి డయేరియా పట్టుకుంటుంది, అంటే మోషన్స్ అవి పట్టుకుంటాయి. అందుకనే లో ఆయిల్ కాంటెంట్ మీల్ అనేటువంటిది వాటికి పెట్టాలి. అందుకని కొబ్బరి ఏదైతే ఆ నూనె తీసేగా మిగిలినటువంటి ఆ కొబ్బరి వేస్ట్లో నూనె లేకుండా చూసుకుని ఆయిల్ లేకుండా డ్రై చేసి దాన్ని ఫుడ్గా పెడితే అప్పుడు వాటికి ఎటువంటి ప్రాబ్లంలో ఉండవు. అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు డయేరియా. అంటే మోషన్స్ పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకనే పెట్టకూడదు. కోకోనట్ మీల్ అనేటువంటిది పెట్టడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే when we supply coconut meal to the cattle, they gives quality milk to the farmers. మంచి నాణ్యమైనటువంటి మిల్క్ అనేటువంటిది అవి ఇస్తూ ఉంటాయి. ఆవులు అనేటువంటివి మంచి నాణ్యమైన క్వాలిటీ మిల్క్ అంటే మంచి చిక్కగా ఉన్నటువంటి పాలు. ఆ పాలలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి మళ్ళీ. అందుకనే చాలామంది ఏంటంటే ఎక్కడైతే ఈ కోనసీమ ఏరియాలో, అమలాపురం ఏరియాలో కొబ్బరి నూనె తీసేసిన తర్వాత కొబ్బరి మిగిలిపోయినటువంటి ఆ వేస్ట్ని ఏం చేస్తారంటే ఈ పశువులకి మేత కింద పెడుతూ ఉంటారు.
అలా తిన్నటువంటి ఆ కౌస్ ఇచ్చేటువంటి మిల్క్ మంచి నాణ్యమైనటువంటి మిల్క్, అది మంచి క్వాలిటీ మిల్క్ ఇస్తూ ఉంటాయి. దాంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, చక్కగా ఉంటుంది. మేగడ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకనే అటువంటి ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా పెట్టాలి. సో ఇవి దాంట్లో గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్, తర్వాత సోయాబీన్ మీల్, నెక్స్ట్ ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ కేక్, కోకోనట్ మీల్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటీన్స్ కోసం ఇచ్చేటువంటి ఫుడ్. అది ఇండైరెక్ట్గా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్, ఇవన్నీ ప్రోటీన్స్ తింటేనే మిల్క్ అనేటువంటి బాగా తయారవుతుంది వాటికి. అందుకనే ఇవన్నీ పెట్టాలి వాటికి. ఇవైతే ఎలాగైతే మైజ్, బజ్రా, స్వర్గం, రైస్ ఇవన్నీ ఎలాగ ఇస్తున్నామో వాటి వల్ల ఏంటంటే ఎనర్జీ వస్తుంది, అలాగే ప్రోటీన్స్ అందుతున్నాయి, కార్బోహైడ్రేట్స్ కూడా అందుతున్నాయి. కానీ వీటి వల్ల ఏంటంటే వెజిటేబుల్ ప్రోటీన్స్ వల్ల ఏంటంటే మెయిన్గా ప్రోటీన్స్ మాత్రమే బాగా అందుతాయి దాంట్లో. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ విచ్ షుడ్ బి గివ్స్ టు ది క్యాటిల్స్. అది దీంతో సెకండ్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే అండ్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది థర్డ్ టాపిక్ ఆఫ్ యూనిట్ 3. యూనిట్ 3లో ఒక 8 టాపిక్స్ ఉంటాయి. 8 టాపిక్స్లో మనకి 2 టాపిక్స్ కంప్లీట్ అయినాయి, ఇంకొక 6 టాపిక్స్ ఉన్నాయి రిమైనింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.